పనగంటాకు తాళింపండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్టల్లో ఆకు కన్నా చెత్తే ఎక్కువ కనిపిస్తుంది. ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొమ్మలు కొమ్మలు ఆకులు విడిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాటరీగా ఉండదు, అట్లాగని ఆయిలీగా ఉండదు, చాలా డ్రైగా ఉంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది. ఇందులోకి కొంచెం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేద్దాము. రైస్లో కలుపుకోవడానికి కూడా ఇది ఈజీగా అనిపిస్తుందండి. ఇందులో ఎర్రగడ్డ వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, తెల్లగడ్డ వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆకు వేసేసి కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసానండి. ఇప్పుడు ఇదంతా ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా, వాటరీగా లేదు, ఆయిలీగా లేదు.